యొక్క అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా పరలోకంలో ఉన్న దేవాదేవునికి, ఆయన కుమారుడు మన ప్రభు రక్షకుడు ఆయన క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ యొక్క ఆరాధనకు వచ్చిన చిన్నలు పెద్దలు మీ అందరి స్త్రీ పురుషులందరికీ మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నిండు మనసుతో వందనాలు, శుభాలు. మరి ఈ వారం అంశం పేరు ఏంటంటే, ఎవరు కూడా గోల్ చేయకండి, ఇక్కడ రికార్డ్ అవుతుంది, ఎవరు కూడా గోల్ చేయకండి. ఈ వారం అంశం పేరు ఏంటంటే, ప్రలాపించుచున్న వారి ఇంటికే ఎందుకు వెళ్ళాలి. చెప్పండి, అంశం పేరు ప్రలాపించుచున్న వారి ఇంటికే ఎందుకు వెళ్ళాలి. అర్థమవుతుందా? ప్రలాపించుచున్న వారి ఇంటికే ఎందుకు వెళ్ళాలి అంటే, ఏడుస్తున్న వారి ఇంటికి ఎందుకు వెళ్ళాలి, అది ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశం. చిన్న అంశం, నేను కూడా ఎక్కువ చెప్పాను, మీకు ఒక అరగంటలో చెప్తాను. నేను ఇప్పటికే 9 నిమిషాలు అయింది. చెప్పండి, అంశం పేరు ఏంటండి? ప్రలాపించుచున్న వారి ఇంటికే ఎందుకు వెళ్ళాలి. అది మన ఒక అంశం, ఈ వారం అంశం. కాబట్టి మీరందరూ కూడా నా వైపు చూడండి, నా మాటలే వినండి. ఇంకా పక్కన ఏది కూడా శబ్దం చేసినా మీరు అటు చూడకండి, ఎందుకంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. కాబట్టి కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ప్రియులారా, మరి ఈ భూప్రపంచంలో మనం అందరం కూడా కుటుంబాలు కలిగిన వారంగా ఉన్నాము. అలాగే బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాసులు, మనకెందరో పరిచయస్తులు కలిగి ఈ భూమి మీద బ్రతుకుతుంటాం. అవునా కదా? అంటే ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని కలిగి ఉంటాడు, స్నేహితులను కలిగి ఉంటాడు, అలాగే అనేక మందితో పరిచయం కలిగి ఉంటాడు, పుట్టిన ప్రతి ఒక్కడు. ఇలా ప్రతి మనిషి జీవితంలో కూడా అనేకమైన ఆహ్వానాలు జరుగుతుంటాయి. ఆహ్వానాలు అంటే పుట్టినప్పుడు ఏం చేస్తుంటారండి చాలామంది, మరి నాకు ఒక మగ సంతానం లేదంటే ఆడ సంతానం పుట్టింది కాబట్టి అనుకుని ఏం చేస్తుంటారు, మరి క్రైస్తవులు అయితే ఏం చేస్తుంటారండి, స్తుతి కూటం ఏర్పాటు చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? స్తుతి కూటం. అంటే దేవుని స్తుతి చెల్లించాలి, దేవుడు మనకు బహుమానం ఇచ్చాడు కాబట్టి అనుకుని ఏం చేస్తారు, స్తుతి కూటం ఏర్పాటు చేసి అక్కడ వాక్యాలు, పాటలు ఉంటాయి. అలా పాటలు, వాక్యాలు ఉండేసి మనకు వెళ్ళిపోండి అంటారా, తినేసి వెళ్ళండి అంటారా, తృప్తిగా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి అంటారు. అలాగే మరి కొందరు ఏం చేస్తుంటారు, నామకరణం చేస్తుంటారు, అంటే పేరు పెడుతుంటారు. అలా పేరు పెట్టేటప్పుడు కూడా హైందవులు అయితే వారు దేవుని స్తుతించారు, కానీ అంటే మనలాగా పాటలు పాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని స్తుతించారు. కానీ మనం మరి క్రైస్తవులు అయితే డిఫరెంట్ ఉంటుంది, తేడా. ఏం చేస్తాం మనం, పాటలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, వాక్యం ఉంటుంది. అంటే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు ఎందుకు ఈ బహుమానం ఇచ్చాడో, అలాగే పేరు ఎందుకు పెట్టాలి, పేరు పెట్టుకొని ఏ విధంగా బ్రతకాలనుకుని అనేకమైన విషయాలు ఉంటాయి. స్తుతికూటం ఉంటుంది, అలాగే నామకరణం అక్కడ కూడా విందే ఉంటుంది. అలాగే బర్త్డే, మరి మా పాప మార్చి 5వ తారీఖున అయింది. కరెక్ట్ ఈ సంవత్సరంతో అంటే కరెక్ట్ ఈ నెలతో మాకు సంవత్సరం ఒక నెల నిండింది, సంవత్సరం పూర్తి ఒక నెల నిండింది. ఇలా బర్త్డే కార్యక్రమాన్ని కూడా ఏం చేస్తుంటారంటే విందు ఏర్పాటు చేస్తుంటారు. అవునా కదా? ఆ విందు ధర ఏముంటాయి, చికెను, మటను, ఏదో సంథింగ్, అంటే చేపలు ఉంటాయి, బిర్యానీ లేదా వైట్ రైస్, సాంబారు, ఇటువంటివి అనేకం ఉంటాయి, రకరకాల కూరలు ఉంటాయి. అలాగే మరికొందరు గృహం, ఆ ఇల్లు నిర్మించుకొని, ఇల్లు కట్టేసుకొని గృహప్రవేశం చేస్తుంటారు. ఇది హైందవులు కూడా చేస్తుంటారు. హైందవులు అక్కడ కూడా ఏం చేస్తుంటారు, విందే ఉంటుంది. అవునా కదా? అక్కడ కూడా ఏముంటుందమ్మా, అందరు నా వైపు చూడాలి. అక్కడ కూడా ఏముంటుంది అంటే విందే ఏర్పాటు చేస్తారు. స్తుతికూటమైనా, గృహప్రతిష్ఠ అయినా, నామకరణమైన, బర్త్డేనైనా, అలాగే ఈ గృహ ప్రవేశం, గృహ ప్రతిష్ఠ అయినా సరే అక్కడ కూడా విందు ఉంటుంది. మరి కొందరు సిటీ పక్క ఎక్కువ ఉంటుంది, ఉద్యోగాలు సంపాదించి నాకు మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి అనుకొని ఏం చేస్తుంటారంటే విందు ఏర్పాటు చేస్తుంటారు. అవునా కాదా? అవునా కదా? అర్థమవుతున్నా అన్న మాటలు. మరి కొందరు ఏం చేస్తుంటారంటే మనిషికి చాలా అత్యవసరం ఏంటంటే చిన్నప్పటి నుంచి చక్కగా ఎదిగి విద్యాభ్యాసం చేసి, అంటే చదువులు చదివేసి ఉద్యోగం సంపాదించిన తర్వాత వాళ్ళకి చాలా అత్యవసరం ఏంటంటే పెళ్ళి. ఈ పెళ్ళిని ఏం చేస్తుంటారంటే అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అవునా కదా? కొందరైతే 5 రోజులు చేసుకున్న వారు కూడా ఉన్నారు, 5 రోజులు, కొందరైతే 10 రోజులు, డబ్బులు ఉంటే ఎన్ని రోజులు చేసుకోవచ్చు. ఇలా అంగరంగ వైభవంగా కొందరు ఏమంటుంటారంటే ఆకాశం అంతా పందిరి, భూదేవంతా ఏదో అంటుంటారు, నాకు గుర్తులేదు, ఏమంటారమ్మా?
అలా అంటుంటారు ఒక డైలాగు. అంటే ఆకాశం అంతా పందిరి వేయాలంట, భూలోకం అంతా కూడా సందడిగా జరగాలనుకొని మాలాంటి పెళ్ళి మేము చేసుకున్నట్టుగా ఎక్కడ కూడా జరిగి ఉండకూడదు. చక్కగా అన్ని రంగురంగులు లైట్లతో, రంగురంగుల కలర్స్తో చక్కగా డిజైన్ చేసుకొని పెళ్ళంతా కూడా అదిరిపోవాలి. వంటలతో, వినోదాలతో, అమ్మ హంగు ఆర్భాటాలతో అదిరిపోవాలనుకొని ఏం చేస్తుంటారంటే చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ మధ్య పెళ్ళిళ్ళ సీజన్ మనకు తెలుసా? ఈ మధ్య జనవరి వస్తే చాలు అక్కడి నుంచి పెళ్ళిలాగా స్టార్ట్ అవుతుంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు ఎక్కువగా ఈ సీజన్లో పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువగా మన ప్రాంతంలో ఎక్కువగా ఈ పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువ. ఎందుకంటే ఈ వేసవి కాలంలో కొంచెం ఖాళీగా ఉంటుంది, తీరికగా ఉంటారు, అలాగే వర్షం రాదు. కాబట్టి ఈ వేసవి కాలంలోనే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. చూడండి, ఒక స్తుతికూటం చేయాలన్నా విందు ఉంటుంది, నామకరణం చేయాలన్నా విందు ఉంటుంది, అలాగే ఇల్లు ప్రవేశం చేయాలన్నా సరే విందు ఉంటుంది, అలాగే ఏదైనా జాబ్ వచ్చినప్పుడు కూడా విందు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇంకా కొందరు ఏం చేస్తుంటారు, పుష్పవతి అంటే తమ పిల్లలు ఎవరైనా కొంచెం మెచ్యూరిటీ అయితే, పుష్పవతి అయితే అది కూడా ఏం చేస్తుంటారంటే అందరిని పిలిపించుకొని విందు ఏర్పాటు చేస్తుంటారు. అలాగే పెళ్ళి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనిషి జీవితంలో పెళ్ళి. ఈ పెళ్ళి అనే పేరు వింటే అందరు కూడా ముసలి వాళ్ళు సైతము ఎక్కడో లేని ఉత్సాహం వస్తుంటుంది, వాళ్ళ పెళ్లి రోజులు గుర్తు వస్తుంటాయి. అవునా కదా? పెళ్లి రోజుకి వెళ్ళిపోతారు. అమ్మా బాబు ఇలా ఉండానంటే నేను అలా ఉండేను, ఇలా ఉండాను అనుకుని పెళ్లి రోజుకి వెళ్ళిపోతుంటారు. అయితే ఇవన్నీ ఈ ఆహ్వానాలు జరుగుతుంటాయి. పెళ్ళికి ఆహ్వానిస్తారు, అలాగే నామకరణానికి ఆహ్వానిస్తారు, స్తుతికూటానికి ఆహ్వానిస్తారు, గృహప్రతిష్టలకు ఆహ్వానిస్తారు, అలాగే ప్రధానం, పెళ్ళికి ముందు ప్రధానం అవుతుంది కదా, ఆ ప్రధానాన్ని కూడా ఆహ్వానిస్తుంటారు. అక్కడ అన్నీ కూడా విందులు జరుగుతుంటాయి. అక్కడ అన్నీ కూడా చక్కగా విందు ఆరగించి వస్తుంటారు. అక్కడ వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది అనుకొని చాలామంది అనుకుంటారు, అక్కడ వెళ్తే మేలు జరుగుతుందని అనుకుంటారు. కానీ దేవుడు బైబిల్లో ఒక చక్కటి మాట వ్రాయించాడు. చూద్దాం ఒకసారి, అది చూద్దాం. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనుకొని దేవుడు చక్కగా బైబిల్లో వ్రాయించాడు. దాని గురించి ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుతాను నేను. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. దేవునికి స్తోత్రం. ఇదేంటండి? ఏంటంట? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఇదేంటండి? మనం ఏమనుకుంటాము? జన్మదినమే మేలు అనుకుంటున్నాం మనము. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. ఇదేంటి? మరణిస్తే మేలు జరిగిందంటారా ఎవరైనా? కీడు జరిగిందని అంటావు, అవునా కదా? ఇదేంటండి? మరణాన్ని మేలు అంటున్నాడు దేవుడు, మరణ దినాన్ని మేలు అంటున్నాడు. కీడు కదా అది అని అనుకుంటాం మనం. కింద మాట్లాడుతూ అప్పుడు అంటున్నాడు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే, అందరు కూడా వినాలి, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. మనం ఏమనుకుంటాం? చావు ఇంటికి వెళ్తే కీడు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏమని వ్రాయించాడు? విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళుట కంటే నువ్వు అక్కడ ఏడుస్తున్న ఇంటికి, ప్రలాపించున్న ఇంటికి, అంటే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళడమే నీకు మేలు జరుగుతుంది అంటున్నాడు దేవుడు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసండి? అమ్మ బాబు చావుకి వెళ్తే మనకు కీడండి, చావు అంటే కీడండి. కొందరు చావు అనే పదం వింటేనే అమ్మ బాబు ఆ పదం పలక అంటుంటారు. మేము వైజాగ్ ఒకసారి వెళ్ళామండి, వైజాగ్ వెళ్ళాం. ప్రతి సంవత్సరం వెళ్తుంటాము. అంటే అక్కడ ట్రైనింగ్ అయింది కదా ఒక సంవత్సరం, సిటిహెచ్, మా ఆవిడ కూడా అక్కడే ట్రైనింగ్ అయింది, అలాగే ఆంధ్ర కూడా అక్కడే. మేము అలా ఒకసారి వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీ ఉంటుంది కదా, మీటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీ ఉన్న సమయంలో మేము కొంచెం కైలాసగిరి చూడడానికి అనుకొని వెళ్ళిపోయారు. మేమైతే మీటింగ్ ఉంది కదా వచ్చాము. మా తమ్ముడు వాళ్ళు ఉంటారు, తమ్ముడు వాళ్ళు. అక్కడ వెళ్తుంటేమో దేవుని చిత్తం అయితే మేము బ్రతుకుంటే, మేము చావకుండా ఉంటే వచ్చే సంవత్సరం కూడా మేము వస్తాము, చక్కగా నువ్వు తిప్పాలన్నప్పుడు ఏమన్నా తెలుసు ఆటో డ్రైవర్ అంట, అమ్మమ్మ చావు అనే పేరు పలకున్నాడంట. చావు అనేది అపశకునము, అది అటువంటి పేరు పలకూడదు, మనం బ్రతుకుతాం అనుకొని ఆయన చెప్పేస్తున్నట్ట. ఏమో అండి ఈ మధ్య పోతేవో మేము ఒకవేళ బ్రతుకుంటే వస్తామన్నట్టేమో, లేదు చావు మాట ఎత్తకూడదు, అది అపశకునం, అది కీడు అది అనుకొని చెప్పాడంట. ఆ తర్వాత మాకు వచ్చి చెప్పారన్నమాట. ఎంత చెప్పిన లేదు మనము హామీ ఇవ్వలేము కదండి, మేము ఇంతకాలం బ్రతుకుతామని మనకు తెలియదు కదా, ఏ క్షణం ఏమైపోతే తెలియదు కదా అన్నా సరే లేదు చావు మాట రాకూడదు అన్న అంట.
చూసాడు అంటే చావు మరణం అనే మాట వింటే చాలామంది మనసులో గడగడలాడిపోతుంటారు, హడలిపోతుంటారు. ఎందుకంటే అమ్మ బాబు ఆ మాట ఎప్పుడు కూడా వినకూడదు, మా చెవులో వినబడకూడదు, మేము మాకు చావు రాకూడదు అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడు చూడండి, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. అప్పుడు కింద ఏమంటున్నాడంటే ఏలయనగా మరణము అందరికీ వచ్చును. మరణం కొందరికి వస్తుందా, అందరికి వస్తుంది? చెప్పండి అమ్మా. అందరికైనా? అందరికే కదా. ఈ మరణ ఆహ్వానం అనేది అందరికేనండి. అందుకే నేను చదువుకున్నాం చూడండి, ఇందాక చదువుకున్న 189 కీర్తన 48 అనుకుంటాం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు, వయసు ఉన్నవాడు లేదు, ఇంకా ముసలివాడు లేదు, అలాగే ధనికుడని లేదు, దరిద్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, నపుంసకుడని కూడా తేడా లేదు. అందరికీ మరణం అనేది వర్తిస్తుంది. లేదండి నాకు మరణం రాదని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేమండి. మరణం అనేది అందరికి వస్తుంది. అందుకని చూడండి ఇక్కడ ఏమంటున్నా అంటే మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు అంటున్నా. అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే నువ్వు విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళటం కంటే నువ్వు చావు ఇంటికి వెళ్తేనే నీకు అక్కడ ఏడుస్తున్న, అక్కడ రోదన, ఏడుపులు, అక్కడ కన్నీరు, అక్కడ బాధలు, అక్కడ నిజంగానే చావు ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ నవ్వుతుంటారా, విందు చేసుకుంటూ ఉంటారా? చావు ఇంటికి అక్కడ ఏడుపులు వినబడతాయి, రోదనలు, బాధలు, రొమ్ము మీద కొట్టుకుంటూ ఏడుస్తుంటారు, తలకాయ మీద కొట్టుకుని ఏడుస్తుంటారు, అయ్యో పోయాడు, అయ్యో పోయింది అనుకొని ఏడుపులు వినబడుతుంటాయి. అలా మనం చూసేసరికి మనందరికి కూడా ఏంటంటే వాళ్ళని చూస్తూ మనకు కూడా ఎక్కడ లేని బాధ. మరి కొడుకులు పోయిన ఆడవాళ్ళైతే నన్ను వదిలిసిపోయేవా అనుకుని ఎంతో ఏడుస్తుంటారు. అలాగే భర్తలు కోల్పోయిన స్త్రీలు అయితే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవా, ఇప్పుడు మా కుటుంబ పరిస్థితి ఏంటి అనుకుని అక్కడ ఆ ఏడుపు వాతావరణం చూస్తేనండి మనకు చాలా ఆలోచిస్తే ఏమని ఆలోచిస్తుంది తెలుసా అండి? అక్కడ ఏమని ఆలోచించాలంటే పిల్లలు మీరు గోల్ సెకండ్ ఇప్పటి వరకు మనతోనే నవ్వుతూ, ఇప్పటి వరకు మనతోనే హాయిగా, ఇప్పటి వరకు మనతోనే ఎన్నో కష్ట నష్టాలు చెప్పుకుంటూ బ్రతికిన వ్యక్తి ఇదేంటంటే ఒక్కసారి ఇలా శవమై, అందరికీ వినాలి, అందరు కూడా ఇదేంటంటే ఒక్కసారిగా శవం అయిపోయి కదలేని పరిస్థితులు ఉన్నాడు అనుకుని అలా చూసి మనము కొన్ని పాటలు నేర్చుకోవాలండి. ఆ శవాన్ని చూసి ముందేమో శరీరంతో ఉన్న వ్యక్తి ఆత్మ ఉండగా బలంగా హుషారుగా చక్కగా ఉన్న వ్యక్తి అది మూసండి, అది తలుపు మూసండి భీమగారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా చనిపోయిన తర్వాత లేవలేని పరిస్థితుల్లో పడుకోబెడతారు. ఎక్కడ? పెట్టె మీద. అప్పుడు మనం చూసేసరికి అవే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అదే జుట్టు, అదే శరీరం, కానీ లేవలేడు. లేస్తాడా? నీకు చికెన్ బిర్యానీ చాలా ఇష్టం కదా నాయన, ఉందా తిను అన్న శవం తింటుందా? ఎందుకు తినదు అంటే అక్కడ ఆత్మ లేదు, అందులో ఉండాల్సిన సరుకు లేదు, ఆత్మ, శక్తివంతమైన ఆత్మ లేదు. కాబట్టి నువ్వు ఎన్ని కూల్ డ్రింకులు ఇచ్చినా పోసినా త్రాగడు, ఎంత నువ్వు ఏమంటారు అది చికెన్ బిర్యానీలు ఇచ్చినా తినడు, నువ్వు కరెంట్ షాక్ కొట్టించినా ఏం కాదు, నువ్వు కర్రలతో బాధేసినా ఉలుకులేదు పలుకులేదు. అంటే అక్కడ ఏం నేర్చుకోవాలంటే ఇటు మరణిస్తే లోపలున్న, అంటే మరణిస్తే ఏమైపోతున్నాడు మనిషి అని కొన్ని ఆలోచించాలి. అక్కడ ఆలోచన రావాలి. ఇంతకాలం మరి శరీరం అయితే అలాగుంది కదా, శవంగా మారిపోయి అలాగుంది కదా, అసలు ఏంటి సమస్య, ఎందుకు మరణించాడు, మరణం ఎందుకు వస్తుంది అనుకొని ఆలోచించాలి. మరణించిన ఇంటికి వెళ్ళగా అక్కడ కొట్టుకుంటూ, అంటే గుండెలు బాదుకుంటూ ఏడుపులు, రోదనలు, వేదనలు చూసి ఏంటి మనిషి జీవితం ఇంతేనా, ఒక క్షణంలోనే మాయమైపోయి మనిషి జీవితం కొరక నేను బ్రతుకున్నది అనుకుని అక్కడ మనకు జీవిత పరమార్థం అర్థం అవ్వాలి. ఎంత చూడండి, ఒక మాట చెప్తాను, ఎంత పగవాడైనా సరే మరణిస్తే తప్పకుండా మనం బాధపడమా? అయ్యో పోయాడండి, లేదంటే అయ్యో పోయిందండి అనుకుని బాధపడిపోతుంటాం. ఎందుకంటే మరణించక ముందు మనకు ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో కలహాలు ఉంటాయి, ఎన్నో అపార్థాలు ఉంటాయి, ఎన్నో పగలు కూడా ఉంటాయి. కానీ అవన్నీ కూడా మర్చిపోతాయి, ఎందుకంటే మరణించాడు కాబట్టి అనుకుని మనది ఇంకా లేడు అనుకుని బాధపడిపోతుంటాం.
సావు ఇంటికి వెళ్ళగానే చూడండి మనకు తిండి తినాలనిపించదు కూడా, ఎందుకంటే వాళ్ళ బాధను చూడగానే. అలాగే అక్కడ పరిస్థితి చూడగానే మనకు తిండి తినాలనిపిస్తుందా? అక్కడ చికెన్ బిర్యానీ పెట్టినా సరే మనకు మనసు ఉండదు, అవునా కదా? ఆ చికెన్ బిర్యానీ పెట్టినా మనకు మనసు ఒప్పదు, ఎందుకంటే ఆ పరిస్థితి చూస్తేనే మనకు అర్థమవుతుంది. అలాగే అక్కడ చక్కగా ఇన్సర్ట్ వేసుకొని కొత్త బట్టలు వేసుకొని స్టైల్గా మనం ఉంటాం. అక్కడ వెళ్తే ఉంటామా చావు ఇంటికి? అలా మనకు సిరిగిన సొక్కాని వేసుకొని అలాగ ఉండిపోతాం, ఎందుకంటే చావు ఉంటుంది, ప్రలాపిస్తున్న ఇంటి. అక్కడ మనం స్టైల్గా చూడండి, ఎవరైనా స్టైల్గా అలా తిరుగుతూ నవ్వుతూ తిరుగుతున్నారనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసండి వాళ్ళు, వీడికి పిచ్చి పట్టిందిరా, ఇక్కడ ఏం చావు జరుగుతుంది, ఇక్కడ అందరూ ఏడుస్తుంటే ఈడేంటి సంతోషిస్తున్నాడు అనుకుని అదో రకంగా చూస్తారు, అవునా కదా? అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం కూడా బాధపడాలి, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనం ఏడవాలి. అక్కడ పరిస్థితిని చూసి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కానీ విందు జరిగే ఇంటికి ఎలా ఉంటుందో తెలుసా అండి? మనకు తెలుసు ఎలా ఉంటుంది చెప్పండి. ఓహో, బట్టలు ఎలాంటివి ఉంటాయి? మాసిపోయిన బట్టలు ఉంటాయా? అమ్మ బాబు, ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే నాకు అంటే అందరు ఎలాంటి ఉన్నారండి, కొందరు చెప్తారా, నాకు పట్టు సీరవే కావాలి, పెళ్ళికి పట్టు సీరవే కావాలి, లేకపోతే నేను పెళ్ళికే రాను. ఇక్కడ పట్టు సీర లేకపోతే నేను పెళ్ళికే రాను. ఎందుకు వేస్ట్? పట్టు సీర ఉండాలి, అందరు చూడాలి, చక్కగా ముస్తాబో డిజైన్ అవ్వాలి, చక్కగా పేరెంట్ వాళ్ళు పూసుకోవాలి, చక్కగా అన్నీ ప్రిపరేషన్ అవ్వాలి, లేకపోతే ఎందుకు అక్కడ వస్తాను అనుకొని కొందరు ఆడవాళ్ళు, అంటే మిమ్మల్ని ఉద్దేశించి చెప్పట్లేదమ్మో, అలా కొందరు ఎక్కువ శాతం ఆడవాళ్ళు అలా ఆ విధంగా ఉంటారు. పెళ్ళి జరుగుతుంది కాబట్టి, లేదా ప్రధానం జరుగుతుంది కాబట్టి తప్పకుండా నాకు చీర కొన్ని ఇవ్వాలి, నగలు ఉండాలి. ఎక్కడ ఉండాలి? మెడకు నగలు ఉండాలి, ఆభరణాలు వేసుకుంటారు కదా ఆడవాళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడ అన్నీ వేసుకుంటారు కదా, ముక్కెరలు అన్నీ వేసుకుంటారు కదా. కొన్ని నాకు ఆభరణాలు తెలియదు, కానీ అన్ని ఆభరణాలు వేసుకుంటారు కదా, ఎక్కడ వేసుకోవాలి అన్ని ఆభరణాలు వేసుకుంటారు కదా, అవన్నీ ఉండాలి. ఫెయిర్ అండ్ లవ్లీతో రెడీ అవ్వాలి, అందరు వస్తారు. అక్కడ ఎవరు వస్తారు? వయసులో ఉన్న అబ్బాయిలు వస్తారు, వయసులో ఉన్న ఆడవాళ్ళు వస్తారు, అలాగే ముసలి కాలంలో ఉన్నవారు వస్తారు, మధ్య వయస్కులు వస్తారు, అందరు వస్తారు. కాబట్టి అక్కడ చక్కగా డిజైన్ అవ్వాలి, మంచి హీరోయిన్లు రెడీ అవ్వాలి, పురుషులైతే మంచి ప్రభాసులు రెడీ అవ్వాలి, మంచి హైట్ ఏమంటారు అది సెంటు కొట్టుకోవాలి, ఎన్ని ఉంటాయండి అక్కడ. మరి కొందరు అయితే ఆడవాళ్ళంటే ఏమంటుంటారు తెలుసా అండి, వదనే ఈ సీర ఎంత వదనే, లేదు 10,000 ఇచ్చాను. అమ్మ బాబు 10,000, నేను కూడా మా ఆయన కొనిపించాలైతే, మనసులో అలా ఉంటుంది అనమాట. 10,000 అయితే నేను కూడా, మనసు ఇక్కడ చీర మీదనే. ఇంకా అమ్మ బాబు రంగురంగుల చీర, అమ్మ బాబు అక్కడ ఫ్లవర్స్తో అంటే పూల చీర చాలా నచ్చేసింది అనుకుని ఇక్కడ పెట్టుకుంటారు. అప్పుడు పురుషుడు ఏమంటారు తెలుసా, ఏమండి పలానావిడ చీర వేసుకుందండి, 10,000 చీర అంట, పట్టు చీర, నాకు కొనివ్వండి. లేదే డబ్బులు లేవట్టేమో, లేదు కొనిపోతా అలిగిపోతారు అనుకొని పుట్టింటి వెళ్ళిపోతారు అనుకొని కొందరు అలాంటి వారు ఉంటారన్నమాట. చూసారా? అంటే ఈయనకి డబ్బులు కొనివ్వడానికి డబ్బులు లేవండి పాపం పరిస్థితి, అంటే ఇంటి కుటుంబం అలా ఉంటుంది. కానీ ఇదిగో పలానా ఆవిడ వేసుకుంది కాబట్టి నాకు కూడా అలాంటి చీర కావాలి. ఎక్కడ వెళ్తే? విందు జరుగుతుంది ఇంటికి వెళ్తే. పలానా వారు మెడ చుట్టూ కూడా ఏంటి బంగారు ఆభరణం ధరించుకుని వచ్చారు కాబట్టి నాకు కూడా ఇదిగో ఆభరణం ఉండాలి, లేకపోతే కట్టు, లేదా వెళ్ళిపోతాను, మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోతాను. అలాంటి వారు ఉన్నారు లేదా? ఇక్కడ విందు జరిగే ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందంటే, నేను కూడా ఇంకా హంగామా చేయాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, తినాలి, త్రాగాలి, ఇటువంటి ఆలోచన వస్తాయి. కానీ సావు ఇంటికి వెళ్తేనండి జీవితం కొద్ది కాలమే కదండి. ఏదో క్షణాన మనం అందరం కూడా మరణం పేరుతో వెళ్ళిపోయే వాళ్ళం కదండి. ఈ చిన్న జీవితంలో ఎందుకండి పగలు, ఈ చిన్న జీవితంలో ఎందుకండి కక్షలు, ఈ చిన్న జీవితంలో ఎందుకండి ఇటువంటి కలహాలు? ఈ చిన్న జీవితమే కాబట్టి నేను కలిసిమెలిసి అందరితో హాయిగా ఉండాలి, ఎందుకంటే మరణం ఏ రోజు వస్తుందో మనకు తెలియదు కాబట్టి అనుకుని దేని గురించి ఆలోచిస్తారంటే జీవితం గురించి ఆలోచిస్తారు, జీవిత పరమార్థం ఆలోచిస్తారు. ఒక్క క్షణంలో నేను చనిపోతే నా పిల్లం నా భార్య పిల్లలు ఏమవుతారు, నా స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏమైపోతారు, నేను ఒకవేళ ఈ విధంగా ఈ పరిస్థితి నాకు ఈ శవం ఇప్పుడు ఉంది కదా, ఈ శవం పరిస్థితి నాకు వస్తే ఎలా ఉంటుంది అనుకునే ఆలోచన వస్తుంది. అక్కడ నేను కూడా చెప్పలేం కదా, ఏ క్షణంలో చెప్పలేం కదా, నేను కూడా చనిపోతానేమో అనుకొని జీవితం గురించి ఆలోచించాలి. మరి కొందరు త్రాగుతూ కుటుంబాన్ని బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా ఏంటంటే చూడండి, ఒక మాట చెప్తాను. మంచి వాడు చనిపోయాడు అనుకోండి, చాలామంది అండి ఊరు వాళ్ళంతా కూడా బాధపడతారు. చాలా మంచి వ్యక్తిని కోల్పోయామండి, చాలా మంచి ఆవిడ అండి, చాలా మంచిది, చాలా భక్తిపర్రాలు, చాలా అందరు చక్కగా ఉండేది అనుకోండి,
అందరు కూడానండి చెప్పలేనంత రోదన బాధ. బైబిల్లో అయితే సుమారుగా అప్పుడు కాలంలో చనిపోయిన వ్యక్తి కోసం 40 రోజులు ఏడ్చేవాళ్ళంటండి. ఎన్ని రోజులండి? 40 రోజులే. 40 రోజులు అలాగా అంగలార్చుతూ ఉండేవాళ్ళు, బాధపడుతూ ఉండేవాళ్ళు. భక్తులు చనిపోతే మంచి వ్యక్తిని కోల్పోయామనుకోండి. కాబట్టి ప్రియులారా, మనము మరణిస్తేనే మన విలువ తెలుస్తుంటే చాలామందికి. ఒక విషయం మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు మరణిస్తేనే ఆయన యొక్క మరణ విలువ తెలిసింది. ఆ మరణ వార్తను బట్టి మనం విశ్వసించాము. ఏమని? లేఖనముల ప్రకారం క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేపబడేను. అంటే చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుంది, క్రీస్తు బ్రతికి చూపించాడు అనుకొని మనకు ఏంటంటే సువార్త అంటే అదేనండి. కాబట్టి మనం సావు ఇంటికి వెళ్తే చూడండి, జీవితం కొద్ది కాలమే, అది అర్థమవుతుంది. అలాగే ఎంత ఇలా బ్రతికినా సరే, ఎంత కోటీశ్వరుడైనా సరే కొద్ది కాలమే కదా, అన్ని విడిచిపెట్టి వెళ్ళాక తప్పదు కదా అని ఆలోచించాలి. కరోనా టైంలోనండి కోట్లాది మన కోట్లు ఇక్కడ ఉంటాయండి, మనకు లక్షలు కూడా మనకు కోట్లాది కార్లు చనిపోయారు. ఎక్కడ పడితే అక్కడ బంగారాలు ఎక్కడ చూసినా, వెండి ఎక్కడ చూసినా, వజ్రం ఎక్కడ చూసినా, బాత్రూములు కూడా బంగారంతో కట్టించారు, వజ్రాలతో కట్టించారు, పొదిగించారు బాత్రూమ్లు కూడా. తెలుసా మన బాత్రూమ్లు ఎలా ఉంటాయండి? మామూలు ఒక సీర వేసుకొని బాత్రూమ్ అనుకుంటాం మనం. కానీ చూడండి, కోట్లాది కార్లు చనిపోయారండి. కానీ వాళ్ళు ఏం తీసుకెళ్ళారు చెప్పండి? ఏం తీసుకెళ్ళారు? కుటుంబ సభ్యులు తినేస్తారు, అంటే ఎవరైనా స్నేహితులు, కుటుంబ సభ్యులు లేకపోతే స్నేహితులు తినేస్తారు. కాబట్టి మనం చనిపోయిన తర్వాత చిల్లిగా కూడా తీసుకెళ్తామా? మనం బ్రతుకుంటేనే మన విలువనండి. చనిపోతే కుక్కకని విలువ, అంటే చనిపోయిన శవం కంటే కుక్క బెటర్, అవునా కదా? ఆ శవాన్ని ఏం చేస్తాం మనము? ఏం చేయలేము, ఎందుకంటే పాతి పెట్టేస్తాం. కాల్చే వాళ్ళైతే, హైందవులు అయితే ఏం చేస్తుంటారు? కాల్ చేస్తారు. మనమైతే సమాధి చేస్తాం. కానీ ఆ శవాన్ని మనం కోరుకోము. ఎందుకు? మనం బ్రతుకుంటేనే ప్రతి మనిషి కూడా విలువ, చనిపోయాక విలువ లేదు. కాబట్టి మనం బ్రతుకుండగానే ఆలోచించాలి. అందుకని దేవుడు అంటున్నాడు, చూద్దాం. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవుట మేలు. కానీ మనం ఏమనుకుంటాము? విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడమే మేలు అనుకుంటాం, ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళడం కీడు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? విందు జరిగే ఇంటికి వెళ్ళకు నాయన, మరణం అంటే ప్రలాపిస్తున్న వారి ఇంటికి వెళ్ళు అంటున్నాడు. అక్కడ వెళ్తే మనకు అన్నీ అర్థమవుతాయండి. మనకు జీవితం కొద్ది కాలమే కదా అండి, ఏ క్షణంలో ఏమైపోతుందో తెలియదు కదండి అనుకొని కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అలాగే ఇంతకాలం మనతో ఉన్న వ్యక్తి ఏమైపోయాడా అనుకొని పరిశీలిస్తాం. ఎందుకు చనిపోతున్నాడు, అసలు మరణం ఎందుకు వస్తుంది, జీవితం అంటే ఇంతేనా అని మనము అనుకుంటాం. అలా కింద ఒక మాట ఉంటుంది, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. కిన్నమైన ముఖం అంటే విచారంగా ఉండే ముఖము మన హృదయాన్ని గుణపరుస్తుంది అనుకుని చెప్పింది. అలాగే కింద, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించే వారి మధ్య నుండును. దేవునికి స్తోత్రం. అంటే జ్ఞానుల మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి అమ్మా? జ్ఞానుల మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడైతే ఏడుపులు జరుగుతున్నాయో, ఎక్కడ మరణం అవుతుందో అక్కడ ఉంటుంది, అక్కడ వెళ్ళాలని. కానీ బుద్ధిహీనుల మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడైతే పెళ్ళి జరుగుతుందో, ఎక్కడైతే విందులు జరుగుతున్నాయో, ఎక్కడైతే వినోదాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే సరదా అనుకుని ఊగిసలాడిపోతుంటారో అక్కడే వెళ్ళాలి, నేను తాగి తందనాలు ఆడాలి అనుకొని జీవితం కొద్ది కాలం అక్కడ బాగా ఎంజాయ్ చేయాలనుకొని బుద్ధిహీనుల మనసు అలా ఉంటుంది. కానీ జ్ఞానుల మనసు ఎక్కడ ఉంటుందంటే చనిపోయిన వారి ఇంటికి వెళ్తారు. మనకు ఒక విషయం చెప్తాను. ఒక దగ్గర ఏమో పెళ్ళికేమో మనకు ఆహ్వానించారండి, ఆ రోజే పెళ్ళి. కానీ ఫలానా వ్యక్తి చనిపోడు అనగానే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? సావింటికి వెళ్ళాలా, ప్రలాపిస్తున్న మరణం ఇంటికి వెళ్ళాలా? ఎక్కడ వెళ్ళాం మనం? చావింటికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడండి బైబిల్లో, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా మనం పాటిస్తే మనకు మేలు జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే ఎక్కువగా అక్కడైతే మనకు భోజనం తృప్తిగా, కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తాము, అక్కడ వెళ్తే మనము ఆకలితో పస్తుంటాం అనుకుంటా. కానీ అక్కడ వెళ్తేనే మనకు ఏంటంటే జీవిత పరమార్థం అర్థమవుతుంది. అక్కడ వెళ్తేనే మనకు చావు ఎందుకు వస్తుందో అని అర్థమవుతుంది. కానీ విందుకు వెళ్ళామనుకోండి, కొత్త బట్టలు, రంగురంగుల చీరలు,
రకరకాల ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి, తందనాలు ఆడాలి, ఇదే. కానీ ఏమైపోతుందో తెలియని ఈ జీవితం కొరకు మన ఆలోచన రాదు. ఎక్కడ వెళ్తే విందుకు వెళ్తే, సావింటికి వెళ్ళామనుకోండి మనకు అన్నీ అర్థమైపోతాయి. అంటే నేను కూడా ఏదో ఒక రోజున ఈ పరిస్థితిలోకి వస్తాను, నన్ను కూడా ఏదో ఒక రోజున తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ? శ్మశానాలు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి నేను కూడా చాలా జాగ్రత్త బ్రతకాలి. త్రాగేవాళ్ళైతే నేను త్రాగుడు మానేయాలి. భార్యను కొట్టేవారైతే నేను భార్యను కొట్టడం మానేయాలి. మరి భర్తను కొట్టే స్త్రీలు అయితే నేను భర్తను కొట్టకూడదు. నా కుటుంబ సభ్యులు చక్కగా ఉండాలనుకుని అటువంటి ఆలోచన వస్తుందా రాదండి? చెప్పండి. కల్పించి చెబుతున్నానా లేకపోతే వస్తుందా? నిజంగా రాదా? బాగా ఆలోచిస్తే నిజంగా వస్తుందండి. మనకు అన్ని ఆలోచన రావాలి, ఇంకా ఆలోచన తట్టాలి మనకు. కాబట్టి దేవుడు అందుకు చెప్పాడేమని, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ఇంకో మాట చూద్దాం, మనం చూసుకొని ముగించుకుందాం. ఒకసారి చూద్దాము యోబు గ్రంథము ముగించేద్దాం. ఇంకా 25 నిమిషాలు అయింది. యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం చదువుతాను, వీరండి అందరు కూడా. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఇదేంటండి? మనము ఈ కోరకొండ నుండి చింతపల్లి అంటే ఒక క్షణం పడుతుందా? కొన్ని గంటలు. అంటే ఎన్ని గంటలు? 2 గంటలు లేదా గంటన్నర వరకు పడుతుంది, సుమారు 2 గంటలు. కానీ ఇదేంటండి? ఈ భూమి మీద చనిపోతే ఒక్క క్షణంలోనే ఆత్మ ఎక్కడ వెళ్ళిపోతుందంటే ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతుందంటండి. ఇదేంటండి? దగ్గర మనకు పాతాళం దగ్గర దూరమా? అది కొన్ని కోట్ల సంవత్సరాల దూరం, అది కొన్ని కోట్ల వేల దూరం అది. కానీ ఇదేంటండి? ఆత్మ అంత శక్తివంతమైనదా? ఒక్క క్షణంలో మరణిస్తే వెంటనే కన్ను మూస్తే అంతే వెంటనే పాతాళంకి వెళ్ళిపోతామంట. పాతాళలోకం అంటే పాతాళలోకం ఎవరు ఉంటారు? చనిపోయిన ఆత్మలు, పాతాళలోకం. మరి చూడండి, లాజరు, ధనవంతుడు, వీళ్ళ గురించి తెలుసు మనకు. చనిపోయిన వెంటనే దేవదూతలు తీసుకెళ్ళిపోయేవారు. ఎవరిని? లాజరు గారిని. అలాగే చనిపోయిన వెంటనే బాధపడ్డాడు. ఎక్కడ? రోదన చెందాడు, బాధపడ్డాడు, రోదన చెందాడు, యాతన పడ్డాడు. ఎక్కడ? నరకంలో. ఎవరు? ధనవంతుడు. అంటే చనిపోయిన వెంటనే మనం ఏమనుకుంటామంటే ఆత్మ అలాగా లేచి అలా శవం నుంచి అలాగా లేచి మెల్లగా ప్రయాణం చేస్తుందేమో అనుకుంటా. కానీ కాదు. రాకెట్ కంటే బుల్లెట్ కంటే వేగంగా అబ్బా ఫాస్ట్ వెళ్ళిపోద్ది ఒక క్షణంలోనే. ఇక్కడ చనిపోయిన మృతుల లోకానికి వెళ్ళిపోతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే మెల్ల నడుచుకుంటూ వెళ్ళిపోతుందేమో అనుకుంటాం. ఎందుకంటే మన ఆత్మ కనిపించదు కదా. కనిపిస్తుంది ఆత్మ? గాలి ఎలాగైతే మనకు కనిపించదో మన కంటికి ఆత్మ కనిపించదండి. ఎందుకంటే దేవుడు కూడా ఆత్మ కాబట్టి ఆ దేవుడి నుండి వచ్చిన ఆత్మ మనకు కనబడదు. ఎప్పుడైనా ఆత్మను చూసారా మీరు? ఏ ఆకారంలో ఉంటుంది? గాలినే మనం చూడం, మరి ఆత్మను చూస్తాం మనం. ఈ శరీరంతో ఉన్నప్పుడు అయితే శరీరాన్ని చూస్తాం. మీరు కూడా ఒక మాట చెప్తాను మీకు. మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారా లేదా? చూస్తున్నారా? మీరు చూస్తున్నారా? మీరు నన్ను చూడట్లేదు. నన్ను చూడట్లేదు. మీరు దేన్ని చూస్తున్నారు? నా శరీరాన్ని. మనిషి అంటేనే 2 భాగాలండి. ఒకటి శరీరంలో ఆత్మ ఉందా లేదా? ఇప్పుడు ఆత్మ ఉంటేనే కదా నన్ను చూస్తున్నారు. కానీ ఆత్మ చూడట్లే కదా. ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా మనకు? అంటే శరీరం పై ఆకారం మీరు చూస్తున్నారు, కానీ ఆత్మను చూస్తున్నారా? అంతేందుకు నేను కూడా నా ఆత్మ ఎలా ఉంటుందో నేను చూసుకోను. ఎందుకంటే శరీరం వేరు, ఆత్మ వేరు. ఒక మాట చెప్తాను మీకు విషయం, అది చెప్పి ముగిస్తాను. డాక్టర్ గారి దగ్గర వెళ్ళినప్పుడు చూడండి, నా చెయ్యి అంటాం, నా కన్ను, నా ముక్కు, నా నోరు, నా శరీరం, నా పుట్ట, అదే నా కడుపు అంటాం. ఇంతకు నువ్వెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమంటాం? ఇంతకు నువ్వెవరు అంటే ఏమంటామో చెప్పండి. చెప్పండి. నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా నోరు, నా శరీరం అంటున్నా కదా, ఇంతకు నువ్వెవరు బాబు అంటే ఏమంటామని చెప్పండి. ఏమని చెప్తాం సమాధానం? అర్థమవుతా? నా మాటలు అర్థమవుతున్నా లేదా? నేను బడబడ వాగిస్తున్నాను.
నా ముక్కు అంటున్నావు, నా నోరు అంటున్నావు, నా శరీరం అంటున్నావు, నువ్వు ఇంతకు ఎవరు బాబు, నువ్వు ఎవరు? ఇప్పుడు అర్థం అవ్వాలని చెప్తాను చూడండి. నా మొబైల్ అండి అంటాను నేను. ఏమంటాను? నా మొబైల్ అంటాను. అలాగే నా ఖర్చిపు అండి, నా బైబిల్ అండి అంటాను, నా బైక్ అంటాను. నేను వేరు, నా బైక్ వేరు. నేను వేరు, నా మొబైల్ వేరు. నేను వేరు, నా బైబిల్ వేరు. అవునా కదా? నేను బైబిల్ ఒకటేనా? కాదు కదా. నేను మొబైల్ ఒకటేనా? కాదు. అంటే నా శరీరం అంటాను, కానీ నేను వేరు, శరీరం వేరు. కాబట్టి శరీరాన్ని విడిచిపోతుంది ఆత్మ. ఈ ఆత్మ గురించి మనం ఆలోచించాలి. ఈ ఆత్మ ఎక్కడ వెళ్ళిపోతుందో ఆలోచించాలి. ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోతుందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం బ్రతుకుండగా ఎన్నో ఆలోచనలు, ఆశలు ఉంటాయి మనకు. అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, కొన్ని టెన్షన్స్ ఉంటాయండి. ఎన్ని టెన్షన్ నింపుకొని అందరి మీద కసరిస్తుంటాం, మనం కోప్పడుతుంటాం. మీరే కాదు, నేను కూడా. ఇది చేయాలి, అది చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, పెద్దోడికి ఇలా చేయాలి, చిన్నోడికి ఇలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, పేరెంటలు చేయాలనుకొని ఎన్నో కళలు కంటుంటాం. కానీ ఆ కళలన్నీ కూడా జరుగుతాయా? నెరవేరుతాయి? నెరవేరవు. ఆ కళలు అంటే మనకున్న ఆశలన్నీ కూడా నెరవేర్చకుండానే మనం పోతాం ఏదో ఒక రోజున. కాబట్టి మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు? అందరు మరణిస్తారు, అందరికీ మరణం వస్తుంది. కులానికి, మతానికి తారతమ్యం లేదు మరణానికి. అందరికీ మరణం వస్తుంది. అందరు ఏదో ఒక రోజున మరలా మట్టి మీదనే కలవాలి. ఈ శరీరం, ఆత్మ అయితే కలవదనుకోండి, శరీరం అయితే మట్టిలోనే కలవాలి. చక్కగా శరీరాన్ని ఎంతగా శుభ్రపరచుకున్న చివరికి ఈ భూమి మీద పురుగులు తినేస్తాయి. దేన్ని? శరీరాన్ని. ఎంత అందమైన శరీరం అయినా సరే, ఉదయపూట లేచేసి చక్కగా చాలా అందంగా ఉన్నాను, చాలా బాగున్నాను అనుకుని చూసుకున్నా సరే, చివరికి ఈ శరీరం కంపు కొట్టేస్తుంది. ఈ శరీరాన్ని ఎక్కడ పారేస్తారు? శ్మశానంలో పారేస్తారు. అవునా కదా? ఈ సత్యమా కాదా? సత్యమా కాదా? అంతేందుకండి, చనిపోయిన తర్వాత కొన్ని గంటలు అవుతేనే కంపు కొడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? పైన స్ప్రే కొడతారు, అంటే కంపు కొట్టకుండా ఉండాలని. కాబట్టి ప్రియులారా, మనము బ్రతుకున్నప్పుడు దేవుని గురించి ఆలోచించాలి. బ్రతుకున్నప్పుడు దేవుని కోసం మనం బ్రతకాలి. ఎందుకంటే ఈ జీవితం కొద్ది కాలమే. 60, 70, 80, అధిక బలం అంటే 80. కానీ 80 కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే మనకు ఎన్నో ఆయాసము, అవునా కదా? ఆయాసము, ఎన్నో దగ్గు, రొంప, రకరకాల అన్ని వ్యాధులు వస్తున్నాయి మనకు. క్యాన్సర్ అని, టైఫాయిడ్ అని, కొన్ని బీపీ, షుగరు, రకరకాల అన్ని రోగాలు వస్తున్నాయి. మనం తినకూడదు తింటున్నాము, త్రాగకూడదు త్రాగుతున్నాము, అనేకమైన జబ్బులు తెచ్చుకుంటున్నాం మనమే. అవునా కదా? ఇప్పుడు అన్నీ కూడా పిచ్చికారి వేసేవే కొనుక్కుంటున్నాం. ఇవన్నీ తినేస్తూ మనమైతే మన రోగాలను మనం తెచ్చుకుంటున్నాం. కానీ మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళని తెలుసా అండి? చక్కగా దుంపలు తినేవాళ్ళు. ఆ మందులతో దయచేసి కాదు, దుంపలు తినేవాళ్ళు. చక్కగా వాళ్ళే మిరపలు పండించుకునేవాళ్ళు, వాళ్ళే టమాటాలు పండించుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కొనుక్కొని ప్లాస్టిక్ తింటున్నాం మనం. అర్థమవుతుందా? ఏం తింటున్నామమ్మా మనం? ప్లాస్టిక్ తయారు చేసిన గుడ్లు, ప్లాస్టిక్ తయారు చేసిన టమాటాలు, ప్లాస్టిక్ తయారు చేసిన బియ్యం, అన్నీ ప్లాస్టిక్. రకరకాల డ్రింకులు తాగేస్తున్నాయి ఇప్పుడు, థమ్స్ అప్లని, దాన్ని ఆదానుకుని. అవన్నీ కూడా మనకు ఏం చేస్తాయంటే శరీరాన్ని హాని చేస్తాయి. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చిన చక్కటి బ్రతుకులో దేవుడిచ్చిన గాలిని పీలుస్తూ, దేవుడిచ్చిన మంచినీరు త్రాగుతూ, దేవుడిచ్చిన ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ దేవుడున్న లోకానికి చేరాలి. చనిపోయిన తర్వాత నేను దేవుడున్న లోకానికి చేరి ఆ సృష్టికర్తను స్మరించాలనుకొని మనము ఏం చేయాలంటే సృష్టికర్త కోసం మనము ఆలోచించాలి. అంశం పేరు ఏం పేరు చెప్పండి? దేని గురించి విన్నారు? మర్చిపోయారు అప్పుడే? చెప్పండి, అంశం పేరేంటి? చెప్పండి. ప్రలాపించుచున్న వారి ఇంటికే ఎందుకు వెళ్ళాలి? చెప్పండి. ఇప్పుడు ప్రలాపిస్తున్న వారి ఇంటికి ఎందుకు వెళ్ళాలి? 1, 2 చెప్పేస్తే నేను ముగిస్తాను. ఇంకా చెప్పండి అమ్మా. ఏంటమ్మా? ఓదార్పు చేయడానికి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకా చెప్పండి అమ్మా. ఏం అర్థమైంది చెప్పింది? కొన్నేరు ఏటి కాపాడుకోడు. ఓకే, అంటే అక్కడైతే జీవితం కొద్ది కాలమే, ఏ క్షణంలో ఏమైపోతే తెలియదు. నాకు కూడా చావు వస్తుంది. నేను దేవుడి యందు భయం భక్తి కలిగి ఉండాలి. ఇంకా ఇలా ఏ విధంగా చనిపోకూడదంటే, కలకాలం బ్రతకాలంటే, నేను పరలోకి వెళ్ళాలంటే క్రీస్తు నమ్ముకోవాలి. అటువంటి కొన్ని విషయాలు అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతాయి. కాబట్టి అన్నీ చెప్పాల్సి ఉంటుంది. కానీ మరి సమయం కూడా ఇప్పుడు అయింది, 9:42 అయింది. ఇప్పటికే 34 నిమిషాలు చెప్పాను. కాబట్టి చాలు ఈ వారంకి. కాబట్టి ప్రలాపించిన వారి ఇంటికి ఎందుకు వెళ్ళాలి, దాని గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం అందరు కూడా.